నమస్తే, ఎట్లున్నారు అందరూ? నేనైతే మస్తుగున్నా. ఇంకా ఎప్పట్లాగానే బిగ్ బాస్ సీజన్ 8లా ఈ వారం కూడా ఎలిమినేషన్ జరిగింది, మనందరికీ తెలుసు. ఇంక ఎలిమినేషన్ విషయానికి వస్తే అభయ్ నవీన్ ఎలిమినేట్ అయ్యిండు. పాపం సెల్ఫ్ నామినేట్, చాలా కాన్ఫిడెన్స్తో సెల్ఫ్ నామినేట్ చేసుకుంటూ ఇట్లా అవుతుందని ఆయన ఊహించున్నాడు అసలు. ఇంకా ముచ్చటకు వస్తే మొన్న సాటర్డే నాగార్జున వచ్చినప్పుడు అందరినీ గట్టి వేసుకున్నాడు. చూసే ఉంటారు, సాటర్డే ఎపిసోడ్ ఫాలో అయిన వాళ్ళకి తెలుస్తుంది ఏం జరిగింది ఏంది అనేది. ఇంకా టాస్క్ గురించి కావచ్చు, ఇంకా అట్లనే బిగ్ బాస్ హౌస్లో కొన్ని గొడవలు జరిగినాయి. అమ్మాయిలు తిట్టుకున్నారు, అట్లనే కొంచెం అగ్రెసివ్గా ఆడిన వాళ్ళు అట్లా ఉన్నారు. వాళ్ళని కూడా నాగార్జున మొత్తం ఇచ్చి పడేసిండు, అంటే కొంచెం కంట్రోల్లో పెట్టిండు అనమాట. చూసుకొని ఆడుర్రి గేమ్ అని చెప్పి మంచిగా బుజ్జగించినట్టు చెప్పిండు, అట్లనే తిట్టినట్టు కూడా చెప్పిండు అనమాట. ఇంకా అభయ్ నవీన్ విషయానికి వస్తే నాగార్జున సారు రెడ్ కార్డ్ ఇచ్చేసి ఇమ్మీడియట్గా హౌస్ నుంచి బయటికి పంపించేస్తా అని చెప్పిండు. ఇంకా అందరూ హౌస్ మేట్స్ కూడా అందరు బతిమలాడుకున్నారు నాగార్జున సార్ని. సార్ ఏదో పాపం పోనీయండి, తెలియకుండా చేశాడు, నెక్స్ట్ టైం ఇంకా రిపీట్ అవ్వదు, ఇట్లా ఈ ఒక్కసారికి క్షమించేయండి బిగ్ బాస్ అని చెప్పి బిగ్ బాస్ని రిక్వెస్ట్ చేసారు. ఇంకా బిగ్ బాస్ నవీన్ని ఎందుకు బయటికి పంపించాలని అనుకున్నాడు అంటే, కొంచెం పెద్ద పెద్ద పదాలు వాడిండు. ఎందుకంటే హౌస్లో గసంటే పదాలు వాడద్దు, బయాస్డ్ బిగ్ బాస్ అని చెప్పి, అసలు దేనికి గేమ్ ఆడిపిస్తున్నావు, నీకే సమజ్ అయితే లేదని చెప్పి బిగ్ బాస్ని గట్టిగా వేసుకున్నాడు. బిగ్ బాస్ హౌస్కి వచ్చి బిగ్ బాస్ హౌస్లో ఉంటూ బిగ్ బాస్ని తిడితే మరి బిగ్ బాస్ కోపం రాదా చెప్పుర్రి? అట్లా బిగ్ బాస్కి కోపం వచ్చింది. రెడ్ కార్డ్ ఇచ్చేసి బయటికి పంపించేసి చేద్దామని చెప్పి నాగార్జున సార్ అనుకున్నారు. ఇంకా హౌస్ మేట్స్ వద్దంటే సరే ఇక పోనీయండి అని చెప్పి రిక్వెస్ట్ చేసి ఏదో ఉంచిరు. సాటర్డే వరకు అయితే ఉన్నారు. ఇక సండే రాగానే ఓటింగ్స్ తక్కువ వచ్చినాయి అని చెప్పేసి అభయ్ నవీన్ బిగ్ బాస్ నుంచి బయటికి వచ్చేసిండు. నాగార్జున సారు మరీ చెప్పిండు, ఏంది నువ్వు ఇట్లా బిహేవ్ చేసినావు, అందుకనే నీకు ఓటింగులు గట్ట తక్కువ పడ్డాయి, అందుకే నువ్వు బయటికి వచ్చేసినావు అని చెప్పి మంచిగా సంజాయించి సోచాయించి నీట్గా చెప్పిండు అనమాట. ఇక అది ముచ్చట. ఇంకా ఆయన రెమ్యునరేషన్ విషయానికి వస్తే కనుక ఈయన రోజుకు వచ్చేసి 28,500 సంవట్ చిల్లర రెమ్యునరేషన్ తీసుకుంటున్నాడు రోజుకి. అంటే ఒక వారానికి వచ్చేసి ₹1,00,000 అవుతుంది. అట్లా 2 వారాలకు గాను 2 లక్షలు, 3 వారాలకు గాను 6 లక్షలు పట్టుకొని రెమ్యునరేషన్ పట్టుకొని అయితే అభయ్ నవీన్ బయటకు వచ్చిండు. ఇంకా ఈరోజు అభయ్ నవీన్ ప్రెస్ మీట్ పెడుతున్నాడు బయట. ఇంకా ఆయనని రిపోర్టర్లు గట్లా ఏమేమి క్వశ్చన్స్ అడుగుతారో ఏందో ఇంకా అవన్నీ బయటికి వచ్చినాయి. ఇక అభయ్ నవీన్ ఇక ఆయన ఓవర్ కాన్ఫిడెన్స్తో సెల్ఫ్ నామినేట్ చేసుకున్నాడు. ఏంది గీసొంటి ముచ్చట్లన్నీ మాట్లాడతారు. ఇంకా ఆయన ఏం చెప్తాడో చూద్దాం, అది ముచ్చట. వెళ్ళొస్తాం మరి, బాయ్.